Yeah, good morning, guys. Very good morning. So, లాస్ట్ క్లాస్ చేస్తున్నారమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 4.0లో క్లియరా? క్లియర్? Yes, sir. ఓకే. సో టుడే టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. టుడే వచ్చేసి మనకి 5.0లో ఇచ్చిన బెస్ట్ ఫీచర్స్ని క్లియర్గా టుడే క్లాస్లో డిఫైన్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. ఏంటి అసలు టాలీ ప్రైమ్ 5.0లో ఇచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏంటి, వాటిని ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నాం అనేది కూడా చూద్దాం. పీపీటీ కనబడుతుందా? యా. సో Yes, sir. నోటిఫికేషన్ బెల్ ఐకాన్, Steve View, Daybook or Profit and Loss or Balance Sheet, which version you are using, auto creation of a ledger as per GST portal, fetch the GST details and the GST filing history of a customer, enable API access in GST portal, check a vendor and the customer GST status, file GST R1 3B direct from Telegram, download 1 year GST R1 2A 2B for reconciliation. Okay. So టాలీ ప్రైమ్ 5.0 ఓపెన్ చేస్తున్నాను. లైక్ ఏదో ఒక కంపెనీ తీసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ చూడండి ఫీచర్ ఇక్కడ చూసారా, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎన్. దీనికి క్లిక్ చేసామంటే ఎలాంటి వర్షన్ ఇక్కడ రిలీజ్ అయిన న్యూ వర్షన్ అది ఇక్కడ షో చేస్తుంది. ఓకే. సో ఎలాంటి వర్షన్ రిలీజ్ అయినా ఇక్కడ షో చేస్తే దీన్ని యాక్టివేషన్ చేసుకుంటే ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్కి మారుతుంది. ఇది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అంటారు. ఒకవేళ మీ లైసెన్స్ ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నా కూడా ఈ విధంగా షో చేస్తుంది. తర్వాత స్ట్రిప్ వ్యూ, డే బుక్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఏంటి సార్ స్ట్రిప్ వ్యూ అంటే, డే బుక్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా, లైన్స్, వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చాయి, ముందు లేవు. చూడండి ఎక్కడ వెళ్ళినా ఉంటాయి. ఈ లైన్స్ అనేవి స్ట్రిప్ వ్యూస్ అంటారు. చూడండి ఇవన్నీ లైన్స్. ఇవి ఎనేబుల్ ఎక్కడ చేయాలి సార్? ఎక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ షో చేస్తున్నాను, ఎక్కడ ఎనేబుల్ చేస్తే షో చేస్తున్నాను. స్టాక్ సమ్మరీ చూసారా, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. చూడు ఎక్కడ వెళ్ళినా ఇట్ ఈస్ స్ట్రిప్ వ్యూస్ అంటాం. ఓకే. ఎక్కడ ఎనేబుల్ చేయాలి వీటిని? హెల్ప్, సెట్టింగ్స్, డిస్ప్లే. ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వోచర్స్. సో బాటమ్ పడ ఇవి నో పెట్టామంటే ఎక్కడ కూడా అవి కనిపించవు. చూడండి ఇంతకుముందు నార్మల్గా ఎట్లా ఉన్నాయో అలా షో చేస్తాయి. మీరు ఎక్కడ వెళ్ళినా ఉండవు, నార్మల్గానే ఉంటుంది. ఇలా కాకుండా ప్రతి చోట నీకు కనిపించాలంటే హెల్ప్, సెట్టింగ్స్, డిస్ప్లే, ఎంటర్. చూడండి ప్రతి చోట వస్తాయి మళ్ళీ. ఈ విధంగా. సో మీరు అక్కడ ఇచ్చినా కూడా నాకు పర్టికులర్ ఈ ప్లేస్ వరకు ఇవి నాకు వద్దు సార్ అనుకుంటే F12 వెళ్ళారంటే
లాస్ట్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ. ఇది నో పెట్టారనుకో ఇక్కడ కనిపించవు. ఆ నిమిషమే అంతే. మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ వస్తాయి. అంటే పర్టిక్యులర్‌గా ఆ ప్లేస్‌లోనే నాకు కనిపించకూడదు అంటే F12కి వెళ్ళి ఏ ప్లేస్‌లో అయినా అంతే. నో పెట్టాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ వచ్చేసేమంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ యెస్ వస్తుంది. చూడండి. ఇలా. మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ వచ్చారంటే మళ్ళీ నార్మలే. ఓకే. సో, దీన్నే మనం స్ట్రిప్ వ్యూ, డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ విచ్ వెర్షన్ యూ ఆర్ యూజింగ్? విచ్ వెర్షన్ యూ ఆర్ యూజింగ్? హెల్ప్, అబౌట్. మీరు ఏ వెర్షన్ రిలీజ్ చేశారు? 5.1 అప్లికేషన్, వెదర్ టాలీ ప్రైమ్ ఇన్స్టాలేషన్, సీరియల్ నంబర్, ఎడిషన్, టాలీ వర్చువల్ యూజర్ లిమిట్, లైసెన్స్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత లొకేషన్ ఆఫ్ కంపెనీ డేటా, మీ కంపెనీ యొక్క కాన్ఫిగరేషన్, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్, అవన్నీ కూడా మీకు షో చేస్తాను. 10th జనరేషన్, i7, డిస్ప్లే రెజల్యూషన్, ప్రింటర్స్ ఇన్‌స్టాల్డ్ ఇలా. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ ఎ లెడ్జర్ యాస్ పర్ జీఎస్టీ పోర్టల్. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ అది సన్‌రీ డెబ్టర్ అయినా, సన్‌రీ క్రియేటర్ అయినా అతని డీటెయిల్స్ మీరు పూర్తిగా టైప్ చేయకుండా జస్ట్ అతని యొక్క జీఎస్టీ నంబర్ ఇస్తే చాలు. ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. యాస్ పర్ కంపెనీ జీఎస్టీ పోర్టల్ ప్రకారం. సో, అది ఎలా? ఇప్పుడు టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇతని డీటెయిల్స్ రావాలి. నేను ఓన్లీ అడ్రెస్సు, మొబైల్ నంబరు, జీఎస్టీ నంబర్ ఇవన్నీ టైప్ చేయాల్సొస్తది. అలా లేకుండా జస్ట్ అతని నంబర్ టైప్ చేస్తేనే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. జస్ట్ ఈ జీఎస్టీ నంబర్ కొడతానే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎలా? చూడండి. క్రియేట్ లెడ్జర్. ఈ రైట్ సైడ్‌లో చూడండి. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఆర్1, జీఎస్టీఎన్. ఇక్కడ అంతే మీరు ఏం టైప్ చేయాల్సిన అవసరంలా. టైం వేస్ట్ అవ్వకుండా 29 ఏఏ ఈసీటీ 8092 జే వారు వారి యొక్క రిజిస్ట్రేషన్‌లో జీఎస్టీ నంబర్ అడ్రెస్ ఏ విధంగా ఇచ్చారో యాస్ పర్ జీఎస్టీ పోర్టల్ ప్రకారంగా ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. ఇవన్నీ మనం టైప్ చేయాల్సిన అవసరమే లేదు. ఫైలింగ్ హిస్టరీ. లాస్ట్ 6 మంత్స్ వాళ్ళు ఫైలింగ్ హిస్టరీ చేశారా లేదా అనేది కూడా మనం కనుక్కోవచ్చు. లాస్ట్ ఫైలింగ్ హిస్టరీ కూడా కనుక్కోవచ్చు. చూడండి. వాళ్ళ బిజినెస్ టైల్ ఏం లేదో కూడా చూడొచ్చు. ప్లేస్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ యాక్టివిటీ, నేచర్ ఆఫ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అడ్రెస్, అడిషనల్ ప్రైస్ ఆఫ్ బిజినెస్, రిటర్న్ పీరియడ్. లాస్ట్ 6 మంత్స్ వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ చేశారా లేదా అనేది చూపిస్తుంది. జీఎస్టీ రూపంలో. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సన్‌రీ డెబ్టరా, సన్‌రీ క్రెడిటరా అనేది ఒక్కటి మార్చేసుకుంటే చాలు.
సన్‌డ్రీ రిఫ్రెష్ అంటే ఇదొక్కటే. ఇంక రిమైనింగ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటో క్రియేషన్. టాలీ ప్రైమ్ 5.0 ఇచ్చింది. తర్వాత రిటర్న్ ఫైలింగ్ చేయాలంటే మీరు ఫస్టు జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్ళి ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్ అనే ఆప్షన్ మీరు యెస్ పెట్టుకోవాల్సొస్తుంది. డైరెక్ట్‌గా టాలీ నుంచి మీరు అప్‌లోడ్ చేయాలంటే. జీఎస్టీ.gov.in ఇది వెబ్‌సైట్. మీ యొక్క లాగిన్‌లోకి వెళ్ళాలి. మీ యొక్క యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ జీఎస్టీఆర్ 1 ఫైలింగ్ 1 తారీఖు నుంచి 11 తారీఖు లోపల ప్రతి నెల మీరు ఆలో డేట్ లోపల జీఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేసేయాలి. జీఎస్టీఆర్ 3బి 15 నుంచి పా 20 లోపల జీఎస్టీఆర్ 3బి ఫైలింగ్ చేసేయాలి. ఈ 2 అయిపోయాయి. మీ కంపెనీ ప్రొఫైల్ చూసుకోవాలనుకుంటే వ్యూ ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. సో, నా యొక్క జీఎస్టీ నంబర్, నా లీగల్ నేమ్, కంపెనీ నేమ్, ఓకే. సెంటర్ జ్యూరిస్డిక్షన్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాది. బిజినెస్ టైప్ ప్రొప్రైటర్‌షిప్, టాక్స్ పేయర్ రెగ్యులర్, యాక్టివేట్‌లో ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్. తర్వాత మేనేజ్ ఏపీఐ యాక్సెస్, ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ రిక్వెస్ట్. సో, ఇక్కడ 6 అవర్స్ లేదంటే 30 డేస్. అంటే మీరు ఇమ్మీడియేట్‌గా మీరు జీఎస్టీఆర్ ఫైలింగ్ చేయాలి. టాలీ నుంచి. అన్నప్పుడు ఈ ప్లేస్‌లోకొచ్చి ఫస్ట్ దీన్ని 6 అవర్స్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇలా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైల్ జీఎస్టీఆర్ 1 3బి డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. ఇప్పుడు మీరు టాలీలోకి రావాలి. ఇక్కడ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్తే జీఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీరు ఇస్తానే ఒక చూడండి ఇన్‌వాలిడ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ ఫర్ జీఎస్టీ రిజిస్ట్రేషన్. హ్మ్. ఒకసారి F11లో వెళ్దాం. మీ యొక్క జీఎస్టీ యూజర్ నేమ్ ఒకసారి ఇక్కడ ఇవ్వాల్సొస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈబీసీ పెట్టుకోవాలి. ఈబీసీ. ఇక్కడ యూజర్ నేమ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ నుంచి బయటకొచ్చేయాలి. మీ యూజర్ నేమ్ ఉందిగా అది ఎక్కించుకోవాలి. ఒకసారి ఇక్కడ ఇవ్వాలి. ఇది చేయండి. ఓకే. ఇప్పుడు నేను అప్‌లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు రియల్ టైమ్‌లో కంపల్సరీగా ఇవ్వాల్సొస్తది. ఇలా ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ మీ మొబైల్‌కి వెళ్తది. ఆ మొబైల్ నంబర్ ఓటీపీ అక్కడ ఇవ్వాలి. ఇచ్చేసారంటే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఫైల్ జీఎస్టీఆర్ 1 ఇక్కడ మీకు డీటెయిల్స్ అని కనపడుతది. అంటే నేను ఆల్రెడీ ఫైల్ చేసేసాను. అందుకోసం ఇక నాకు చూపించట్లేదు. ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీ పీరియడ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
worry. డీటెయిల్స్ చూపిస్తుంది. తర్వాత రీఫ్రెష్ కావాలంటే రీఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. తర్వాత డౌన్లోడ్ జిఎస్టీ రిటర్న్స్. నా అకౌంట్స్ ఓపెన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఒరిజినల్ అకౌంట్స్ ఓపెన్ చేసామంటే ఇలా సెండ్ ఓటీపీ నా మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఇస్తే కన్నా యాక్టివేట్ అవుతుంది. జిఎస్టీ 1 చూసారా, ఇలా వస్తుంది మంత్లీ. రీఫ్రెష్ జిఎస్టీ, డౌన్లోడ్ జిఎస్టీ రిటర్న్స్. ఏ మంత్ కావాలంటే ఆ మంత్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిఎస్టీ 1 కావాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి. ఓకే, అది ఇచ్చారంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అప్లోడ్ జిఎస్టీ 1 కావాలంటే 1 చేయొచ్చు, 3B కావాలంటే 3B చేయొచ్చు. ఇలా ఇవి డైరెక్ట్గా టాలీ నుంచి ఇచ్చారు. తర్వాత ఎవరు ఏ జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో ఉంది, ఏ జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో లేదు అని కనుక్కోవాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ యూటిలిటీస్, validate party, GSTN, direct debtors, all items. Okay, చూడండి, ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంటే వాళ్ళకి సో చేస్తారు, లేని వాళ్ళకి సో చేయదు. సన్ క్రియేటర్స్ ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉందో అన్ని సో చేస్తారు. ఎవరిది యాక్టివ్లో ఉంది, ఎవరిది క్యాన్సిల్ అయింది, ఎవరిది యాక్టివ్లో లేదు అనేది కూడా ఇక్కడ సో చేస్తారు. ఇవి మా టాలీ ప్రైమ్ 5.0 ఇచ్చిన ఫీచర్స్. ఈ ఆప్షన్స్ అన్ని బాగానే ఇచ్చారు. సో 1, 3B సంబంధించిన ఫైలింగ్స్ వీడియోస్ నేను లాస్ట్ క్లాస్లో చేస్తున్నాను. అవి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటాయి అంతే, అవి మీరు ఇక్కడ చూడొచ్చు. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. రెజ్యూమ్స్ చూపించాను కదా, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి చూపించాను కదా. Yes, sir. యా, ఇది కంటెంట్. ఓకే, సో లైక్